Hi friends, my name is Kusma. I am studying final year BSc in Vivekananda Degree College. ఈ రోజు నేను చెప్పబోయే ప్రాబ్లం ఏంటంటే సింప్లెక్స్ మెథడ్. ఈ సింప్లెక్స్ మెథడ్ లో మనకి ఏమి ఇస్తారంటే మాక్సిమం z గాని మినిమం z గాని ఇస్తారు, ఇంకా సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ ఇస్తారు. ఈ మాక్సిమం z మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లం మాక్సిమం z. మాక్సిమం z ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రాసుకుందాం. గివెన్ maximum z is equals to 3x1 plus 2x2. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ మనకి లెస్ దెన్లో ఉన్నాయి కాబట్టి మనం స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయాలి. స్లాక్ వేరియబుల్స్ని x1 ప్లస్ x2 ప్లస్ s1 ఈజ్ ఈక్వల్స్ టు 4. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా లెస్ దెన్ ఉంది కాబట్టి సేమ్ స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాం. ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్స్లో మనం స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసాం కాబట్టి మ్యాక్సిమం జెడ్లో కూడా మనం స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయాలి విత్ జీరో కాస్ట్. మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 2x2 ప్లస్ 0s1 ప్లస్ 0s2. ఇప్పుడు మనం ఈ వాల్యూస్తో సింప్లెక్స్ టేబుల్ అనేది గీసుకోవాలి. సింప్లెక్స్ టేబుల్ అంటే ఫస్ట్ సిబి, బివి, xb, x1, x2 ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి రాసుకోవాలి. s1, s2 ఇంకా రేషియో. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో x1 x2 వాటి కోఎఫిషియెంట్స్ అనేవి మనం ఇక్కడ రాసుకోవాలి. 1 s1 1 s2 లేదు కాబట్టి 0. xb అంటే ఈక్వల్ టు అవతల ఏముందో అది రాసుకోవాలి. x2 xb 4. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో 1 మైనస్ 1 s1 లేదు కాబట్టి 0, s2 వచ్చేసి 1, xb వచ్చి 2. నెక్స్ట్ bv అంటే బేసిక్ వేరియబుల్. మనం ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ తీసుకున్నామో అవి s1 s2. s1 s2 వాల్యూస్ మ్యాక్సిమం జెడ్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి cb వాల్యూస్ 0. ఇప్పుడు మనం cj రాసుకోవాలి. cj అంటే మ్యాక్సిమం జెడ్లో ఏవైతే ఉన్నాయో కోఎఫిషియెంట్స్ అవి 3 2 0 0. ఫస్ట్ మనం ఇక్కడ జెడ్జే చేయాలి. జెడ్జే అంటే ఏంటంటే ఈ సిబి వాల్యూస్ని x1 x2 s1 s2 వాళ్ళతో మల్టిప్లై చేయాలి. సిబి అంటే జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 × 1 0 ప్లస్ 0 × 1 0. నెక్స్ట్ అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి అన్ని జీరోసే వస్తాయి. నెక్స్ట్ జెడ్జే అయిపోయిన తర్వాత మనం జెడ్జే మైనస్ సీజే చేయాలి. జెడ్జే మైనస్ సీజే అంటే 0 మైనస్ 3 0 మైనస్ 2 -2 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0. ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. నెగిటివ్ వాల్యూస్ రాకుండా పాజిటివ్ వాల్యూస్ వచ్చేంత వరకు మనం చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కీ కాలంగా తీసుకోవాలి. నెక్స్ట్ మనం రేషియో కనుక్కోవాలంటే xb బై మనకి కీ కాలం ఏదైతే వచ్చిందో దాన్ని చేయాలి. 4/1 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇక్కడ 2/1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చిన్న వాల్యూ ఏది ఉందో అది కీ రోగా తీసుకోవాలి. చిన్న వాల్యూ 2 కాబట్టి సెకండ్ రోని కీ రోగా తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఇంటర్సెక్ట్ అయిందో దాన్ని కీ ఎలిమెంట్ అంటాం. దీని తర్వాత మనం న్యూరో 1 న్యూరో 2 కనుక్కోవాలి. సెకండ్ రో అనేది మనకి కీ రో వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ న్యూరో 2 కనుక్కోవాలి. న్యూరో 2 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే న్యూరో 2 ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ రో 2 బై కీ ఎలిమెంట్. ఓల్డ్ రో 2 వాల్యూస్ xb నుంచి తీసుకోవాలి. 2 1 -1 0 1 బై కీ ఎలిమెంట్ 1 సేమ్ వాల్యూస్ వస్తాయి. బై 1 ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్. నెక్స్ట్ న్యూరో 2 కనుక్కోవాలంటే న్యూరో 1 కనుక్కోవాలంటే ఫార్ములా ఓల్డ్ రో 1 మైనస్ కీ కాలం ఇంటూ మనకి ఇక్కడ న్యూరో 2 వచ్చింది కాబట్టి న్యూరో 2. ఓల్డ్ రో 1 వాల్యూస్ వచ్చేసి 4 1 1 1 0 మైనస్ కీ కాలం. ఈ కాలంలో మనకి ఓల్డ్ రో 1లో ఏదైతే ఉందో అది కీ కాలం వాల్యూ. న్యూరో 2 వాల్యూస్ 2 1 -1 0 1.
4 minus 2 2, 1 minus 1 0, 1 minus of minus plus 1 2, 1 minus 0 1, 0 minus 1 minus 1. మనకి ఇక్కడ న్యూరో 1 వచ్చింది. ఇప్పుడు న్యూరో 1 న్యూరో 2 వచ్చాయి కాబట్టి మనం మళ్ళీ సింప్లెక్స్ టేబుల్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి న్యూరో 1 వాల్యూస్ న్యూరో 2 వాల్యూస్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ సింప్లెక్స్ టేబుల్లో వేసుకోవాలి. ఎక్స్బి నుంచి వేసుకోవాలి. న్యూరో 1 వాల్యూస్ వచ్చేసి 2 0 2 1 minus 1. న్యూరో 2 వాల్యూస్ వచ్చేసి 2 1 minus 1 0 1. ఇప్పుడు ఇక్కడ మనకి కీరో వచ్చింది కాబట్టి ఈ వేరియబుల్స్ని మనం అవుట్ గోయింగ్ వేరియబుల్స్ అంటాము. ఇక్కడ కాలంలో ఏదైతే వాల్యూస్ వచ్చాయో వాటిని ఇన్కమింగ్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం x1 3 రాసుకోవాలి. ఫస్ట్ రో కీరో కాదు కాబట్టి s1 0 అలాగే రాసుకుంటాం. నెక్స్ట్ రోలో x1 3 రాసుకుంటాం. మళ్ళీ సేమ్ అలాగే zj మైనస్ cj కనుక్కోవాలి. zj అంటే 0 × 0 0, 3 × 1 3. మొత్తం వాల్యూస్ జీరోస్ అయిపోతే ఇక్కడున్న వాల్యూస్తో దీన్ని మల్టిప్లై చేయాలి. -3 0 3. నెక్స్ట్ zj మైనస్ cj అంటే 3 -3 -2 -5 0 - 0 0, 3 - 0 3. ఇప్పుడు మనకి మళ్ళీ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సింప్లెక్స్ టేబుల్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని కీ కాలంగా తీసుకోవాలి. తర్వాత రేషియో కనుక్కోవాలి. రేషియో xb బై కీ కాలం 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2/-1 ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ని మనం తీసుకోకూడదు కాబట్టి 1 ఉంది కాబట్టి 1ని కీ రోగా తీసుకుంటాం. ఇది కీ కాలం, 2 అనేది కీ ఎలిమెంట్. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం న్యూరో 1 కనుక్కోవాలి. ఎందుకంటే కీరో అనేది న్యూరో 1లో వచ్చింది, ఓల్డ్ రో 1లో వచ్చింది కాబట్టి న్యూరో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ రో 1 బై కీ ఎలిమెంట్. ఓల్డ్ రో 1 వాల్యూస్ 2 0 2 1 -1 బై కీ ఎలిమెంట్ 2, 2/2 1, 0/2 0, 2/2 1, 1/2 -1/2. నెక్స్ట్ న్యూరో 2 ఫార్ములా ఓల్డ్ రో 2 మైనస్ కీ కాలం ఇంటూ న్యూరో 1. ఓల్డ్ రో 2 వాల్యూస్ వచ్చేసి 2 1 -1 0 1 మైనస్ కీ కాలం వాల్యూ వచ్చి -1 ఇంటూ న్యూరో 1. న్యూరో 1 మనకి ఇక్కడ వచ్చింది కదా 1 0 1 1/2 -1/2. 2 1 -1 0 -1. -1తో లోపల వాల్యూస్ని మల్టిప్లై చేద్దాం. -1 0 -1 -1/2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 minus of -1 2 plus 1 3, 1 minus 0 1, -1 minus of minus plus 1 0, 0 minus of -1/2 1/2, -1 minus 1/2 -3/2. ఇక్కడ న్యూరో 1 న్యూరో 2 వాల్యూస్ని సింప్లెక్స్ టేబుల్లో రాసుకోవాలి. న్యూరో 1 వాల్యూస్ 1 0 1 1/2 -1/2. న్యూరో 2 వాల్యూస్ వచ్చి 3 1 0 1/2 1/2. ఇక్కడ కీరో ఫస్ట్లో వచ్చింది కాబట్టి x2 2 రాసుకోవాలి. x1 వాల్యూ 3. ఇప్పుడు సేమ్ మళ్ళీ zj మైనస్ cj. 2 × 0 0 plus 3 × 1 3, 2 × 1 2 plus 3 × 0 0, 2 × 1/2 1 plus 3/2 5/2, 2 × -1/2 -1 plus 3/2 -1/2 plus 1/2. zj minus cj 3 - 3 0, 2 - 2 2 0, 5/2 -0 5/2 1/2 -0 1/2. ఇప్పుడు అన్నీ మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం
ఈ xb వాల్యూస్ని x1 x2కి ఈక్వల్ చేసుకోవాలి. x2 ఈజ్ ఈక్వల్స్ టు 1, x1 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ వాల్యూస్ని మ్యాక్సిమం జెడ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x2 ఈజ్ ఈక్వల్స్ టు 1, x1 ఈజ్ ఈక్వల్స్ టు 3. మ్యాక్సిమం జెడ్ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3x1 ప్లస్ 2x2. 3 into 3 plus 2 into 1. 9 plus 2 is equal to 11. Therefore, maximum z is equals to 11. ఈ maximum z అనేది మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చారు, అదే కదా మనం కనుక్కోవాలి. maximum z is equals to ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 11. థ్యాంక్ యూ.